రాత్రికాలపు ప్రార్థన. అత్యున్నత సింహాసననందు ఆసీనుడవయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను సంరక్షించినారు, మమ్మను పోషించినారు తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. అయ్యా, మా భారాలన్నిటినీ మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. మా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. అయ్యా, మా నోటి ద్వారా, మా తలంపుల ద్వారా, మా క్రియల ద్వారా, మా ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క పాపనంతటిని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి. నిత్యము కొనియాడబడు నామం కలిగిన దేవుడవు తండ్రి. స్వస్థపరచు నామం కలిగిన దేవుడవు. సర్వమానవాళి చేత స్తుతింపబడుచున్న తండ్రివి. సర్వాధికారములు కలవాడవు తండ్రి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి కూడా పాపులమైన నన్ను మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపాన్ని మీరు భరించినారు. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు ప్రాణం పెట్టారు దేవా. మీకున్న రక్తాన్నంతా ధారలుగా కార్చినారు దేవా. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను కడిగి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసుకున్నారు. మా పట్ల మీరు చూపిన ప్రేమంతటిని బట్టి, కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్ములను మరణం నుండి, నిత్య నరకం నుండి, సాతాను దాసత్వం నుండి, పాపం నుండి విడిపించినారు. మీకు చెందిన వారిమిగా మమ్మను చేసుకున్నారు. మీ రాజ్యానికి వారసులుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో మా అక్కరల కొరకు, మా సమస్యల కొరకు, మా ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెడుతుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీరే మాకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన విశ్వాసంతో, నమ్మకంతో మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా మీకు మొరపెట్టే ధన్యతను, సమయాన్ని మాకు అనుగ్రహించారు దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ప్రియులు వారి జీవితంలో మేలులు జరగడం లేదని, వారి కుటుంబంలో ఆశీర్వాదములు లేవని, ఎంత ప్రయత్నించినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా సరైన ఉద్యోగం రావడం లేదని, సంబంధాలు కుదరడం లేదని, ఏ పరీక్షలో, ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అవ్వడం లేదని, నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతుంది, నా ఎదుట అన్ని దారులు మూయబడ్డాయి, నాకు దిక్కెవరు, నాకు సహాయం చేసేది ఎవరు, నాకు మంచి రోజులు రావా, నా దుఃఖం తీరదా, నాకు సంతోషం రాదా అని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు ఆలస్యం చేసే దేవుడో కాదు ప్రవ్వా. ఒకవేళ ఆలస్యం అయినప్పటికీ దాని వెనక అద్భుతాలను దాచి ఉంచే దేవుడో తండ్రి. తప్పక నీ బిడ్డల ఎడల మేలైన వాటిని జరిగిస్తారని మేము నమ్ముచున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు ఆశించినట్లుగా, వారు తలంచినట్లుగా మీరే వారి ఎడల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకు మేలైనదేదో, ఏది ఆశీర్వాదకరమో మాకు తెలియదు ప్రవ్వా. మీకు మాత్రమే సమస్తము మా విషయమై తెలుసు తండ్రి. సకాలంలో మీ మేలుల చేత మమ్మను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీరక ఎంతో కన్నీరు
కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఈసారైనా ఉద్యోగం వస్తుందా, ఈ సంవత్సరంలోనైనా ప్రమోషన్ వస్తుందా, ఈ నెలలోనైనా మాకు సంతానం కలుగుద్దా, ఈసారైనా మేము సొంత గృహాన్ని కలిగి ఉంటామా, ఈసారైనా నాకు వివాహం జరుగుద్దా అని బిడ్డలు రకరకాల అక్కరల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు తండ్రి. అయ్యా, మీరే బిడ్డల ఆశలన్నిటిని తీర్చండి దేవా. అయ్యా, హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలుతో నింపే దేవుడో మీరు తండ్రి. నీ బిడ్డలేడల అద్భుతాలను చేసే తండ్రివి దేవా. అయ్యా, మా తలంపులు మీ తలంపుల వంటివి కావు దేవా. మా ఆలోచనలు మీ ఆలోచనల వంటి కావు తండ్రి. ఉన్నతమైన ఉద్దేశములను మా పట్ల కలిగి ఉన్న దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీ ఉన్నతమైన కార్యములను మా పట్ల, మా బిడ్డల పట్ల, మా కుటుంబం పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో తల్లి లేని వారికి మీరే తల్లిగా ఉండండి దేవా. ఆదరించండి దేవా. బిడ్డలను ఓదార్చండి. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండండి. మీరే వారిని పోషించండి, ప్రేమించండి. స్నేహితులు లేని వారికి ప్రాణ స్నేహితుడిగా మీరుండండి దేవా. విధవరాండ్రులకు ఆత్మీయ భర్తగా ఉండి మీరే వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది బిడ్డలు వారి తల్లిదండ్రులకు ఎంతో బాధను తెచ్చిపెట్టేవారిగా ఉంటున్నారు దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో మంది తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు దేవా. భయం లేని వారిగా జీవిస్తున్నారు దేవా. అయ్యా, ఒక్కసారి అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. వారిలో మీ భయాన్ని పుట్టించండి దేవా. రక్షణ మారు మనసు వారికి దయచేయండి ప్రవ్వా. లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. తల్లి తండ్రికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మీరే ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డల హృదయంలో చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, పాపపు కోరికలు కలిగి జీవిస్తున్నారు దేవా. అయ్యా, వాటి నుండి విడుదల పొందలేక, పాపాన్ని జయించలేక పదే పదే పాపంలో పడిపోతున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాన్ని మీ రక్తంతో కడగండి దేవా. శుద్ధీకరించండి దేవా. వారు కూడా వారి హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు ప్రార్థిస్తూ పాపపు కార్యములను జయించే జయ జీవితాన్ని, ప్రార్థన శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఆశీర్వాదములను దయచేయండి ప్రవ్వా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. మమ్మును ద్వేషించే వారిని మమ్మును ప్రేమించే వారిగా మార్చండి దేవా. మా శత్రువులను మాకు మిత్రులుగా చెయ్యండి ప్రవ్వా. కఠినంగా ప్రవర్తించే వారి హృదయాలను మీరు మార్చండి దేవా. ఈనాడు మా గురించి తప్పుగా, చెడుగా మాట్లాడే వారిని మరి మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుతున్నారు దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఎందరైతే ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బీదరికంలో, కరువులో, దరిద్రతలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, గృహాలు లేక నివసిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆహారం లేదని, ఉండడానికి సరైన గృహం లేదని, ఉద్యోగం లేదని, వ్యాపారం బాగా సాగట్లేదని
చదువు లేదని, జ్ఞానం లేదని, నాకేం చేత కాదు, నేనేం చెయ్యలేను, నా స్థితి మారదా, నా బ్రతుకు ఆశీర్వదించబడదా అని ఈనాడు బిడ్డలు వారి స్థితిగతులను తలచుకుంటూ ఎంతో దుఃఖిస్తుండగా వారితో మీరు మాట్లాడండి దేవా. వారిలో గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా. నన్ను తన రక్తం ద్వారా కొన్న దేవుడు నన్ను విడువడు, నా స్థితిని మారుస్తాడు, నా బ్రతుకును వెలిగిస్తాడు, తన మెండైన ఆశీర్వాదముల చేత నన్ను తృప్తిపరుస్తాడన్న నిశ్చయతలోనికి ప్రతి బిడ్డను కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ మీపై నమ్మకాన్ని కలిగించండి దేవా. అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచండి దేవా. అయ్యా, బిడ్డల హృదయంలో ఉండే బాధలను, భయాలను, వేదన, కృంగుదల, నిరుత్సాహాలను, శత్రు భయాలను సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ రేపటి ఉదయకాలమే మీ పాదముల వద్ద సాగిలపడి మరలా మేమంతా మీకు మొరపెట్టే వారిమిగా, మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీకు ప్రార్థించే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.